హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. అంటే సమ్మర్ వస్తుంది కదా, నేను అన్నీ సీడ్ కలెక్షన్ చేసుకున్నాను అనమాట. అంటే ఇయర్ ఎక్కువేం కొనలేదులేండి, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందే నేను ఇక్కడ కొనేసాను అనమాట. ఇవి డాలర్ ట్రీలో తీసుకున్నానండి ఈ సీడ్స్. పోయినసారి డాలర్ ట్రీలోనే తీసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. అంటే వేసినంత వరకు బాగానే వచ్చినాయి, స్ప్రౌటింగ్ అది కూడా. సో అందుకని మిగతా దాంట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సీడ్ ప్రైసెస్. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో మేము ఏదో దానికోసం వెళ్తే అక్కడ చూశాను సీడ్స్ ఏమున్నాయా అని, లేని వెరైటీస్ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ 4 తీసుకున్నాను. అండ్ ఇవి అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. ఇవి కూడా కొన్ని డాలర్ ట్రీలోను కొన్ని వాల్మార్ట్లో తీసుకున్నాను అనమాట. అంటే వెజ్జెస్ చూసుకునేమో అన్నీ వాల్మార్ట్లో తీసుకున్నాను మోస్ట్లీ, మిగతా ఏమో డాలర్ ట్రీలో తీసుకున్నానండి. ఈ రోజ్మెరీ సీడ్స్ కూడా నేను వాల్మార్ట్లో తీసుకున్నాను అనమాట. బాగానే వచ్చిందండి. అండ్ స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ రోజ్మెరీ మాత్రం. అంటే కొన్ని అంత స్మెల్ రావు, ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ సీడ్స్ ఒకటే అసలు నాకు అర్థం కాలేదు. ఈ సీడ్స్ ఒక్కటే మాత్రం దెబ్బేసినాయి అండి. అసలు ఎన్నిసార్లు వేసినా కానీ రాలేదు లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ప్రయత్నం చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా, వస్తాయో రావో తెలీదు. అండ్ ఈ రాడిష్ కూడా వచ్చినాయి, కానీ నాకు పోయినసారి వేసిన సీడ్స్లో చాలా వరకు స్ప్రౌట్ అయినాయి అండి, చాలా బాగా వచ్చినాయి. ఇదైతే ఈ వెరైటీ అండి. అసలు ఈ బెండకాయలు అయితే నేను ఒక 3 వెరైటీస్ వరకు పండించాను. 3 కాదు 4. ఒకటేమో రెడ్ బెండకాయ, అండ్ ఇంకోటేమో ఏదో పెద్దగా వస్తుంది ఒకటి ఇండియన్ వెరైటీ. అండ్ ఇంకోటి ఏమో పులుసులకి బాగుంటుందండి, దాంట్లో లోపల మంచిగా గింజలు ఉండి బాగా పులుసులకి బాగుంటుంది. ఇది కాదు ఆ వెరైటీ, ఇది కొంచెం పెద్దగా వస్తుంది. అంటే రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం చాలా పెద్దగా వస్తుంది. ఒక 5 బెండకాయలు అయితే ఇద్దరికి కర్రీ అయిపోయేలాగా వస్తుంది అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటాయి. అండ్ అలాగే పెద్దగా అయిన వెంటనే కట్ చేసేసేయాలన్నమాట. ఒక్కరోజున్న వెంటనే ముదిరిపోయిద్ది. నాకు చాలా సీడ్స్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్లో తెలియక కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసేదాన్ని. ఇదైతే పులుసులకి చాలా బాగుంటుంది, ఇదైతే త్వరగా ముదిరిపోద్ది, చూసుకోవాలన్నమాట. సో ఈ వెరైటీ మాత్రం చాలా బాగా ఉంటుందండి పులుసులకి. మా హస్బెండ్కి చాలా ఇష్టం పులుసులో బెండకాయ. అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ ఓక్రా సీడ్స్ అన్నీ కూడా ఈ పెద్దగా ఉంటుందని చెప్పాను చూడండి, అయ్యే అనమాట. ఇలా అంటే అలా ముదిరిపోయేది అది ఆ చెట్టుకే. ఇంక అన్ని సీడ్స్ కుంచేసాను. ఈ 2 మిర్చి మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేశారనమాట. అందుకని నేను దాచుకున్నాను అనమాట పులుసు మొక్కవి. నేను ఫస్ట్ తీయలేదండి, ఉంటుందిలే అందులోనే పడి ఉంటాయిలే అనుకున్నాను. తర్వాత స్నో వచ్చి మొత్తం తులసి మొక్క ఇదైపోయింది. తర్వాత ఇంకా తీసుకున్నాను అనమాట కొంచెము. ఇందాక చూపించిన ఆ పేపర్లో సీడ్స్ ఏంటంటే శాన్ ఆంటోనియో వెళ్ళాం కదండి, అక్కడ బ్లూ కలర్ది శంఖం పూలు ఉంటాయి కదా, అవి అనమాట. వాళ్ళకి తెలియకుండా తీసేసుకున్నాను కొన్ని. అండ్ ఇక్కడేమో ఈ చుక్కకూర, ఈ నా యూట్యూబ్లో కొంచెం మంచి వ్యూస్ వెళ్ళింది ఆ చుక్కకూర సీడ్ కలెక్షన్ అప్పుడు అండి. ఈ చుక్కకూర బాగా వచ్చింది. పోయినసారి అయితే ఒక 10-15 ఇచ్చారు, $2 తీసుకున్నారు. అవి బాబాయ్ సీడ్స్ భలే గట్టిగా అమ్ముతారండి బాబు ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్లో. తెలియక వెళ్ళి మొత్తం ఈ సీడ్స్ కలెక్షన్ చేసుకుని వచ్చానమాట. ఈ సీడ్స్ మొత్తం ఇలా ప్యాకెట్లో వేసి అమ్మింది ఆవిడ, నేను ఎత్తుకుని వచ్చానమాట. తెలియదు అప్పుడు, అంటే మనకి ఏం కావాలో అవే తెచ్చుకోవచ్చు అని తెలియదు అనమాట. వెళ్ళి ఆవిడ మిక్స్డ్ ప్యాకెట్ అండి, హోల్ అన్నీ ఉంటాయి, ఇలా తీసుకోండి ఈ ప్యాకెట్ అని చెప్పంటే, సరే మేము ఫేస్బుక్లో మాట్లాడినప్పుడు మాత్రం నేను అమెరాంత్ ఇవే తీసుకుందాం అనుకున్నాము. అంటే ఆకుకూరల వరకు తీసుకుందాం, ఇప్పుడు నేనేం పెద్దగా ఏం పండించేస్తాను అనుకున్నా. తర్వాత ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మిక్స్డ్ ప్యాకెట్ ఉందండి, అన్నీ ఉంటాయి అందులో, తీసుకోండి అని చెప్తే ఇంకేం అనలేక ఇంకా మా హస్బెండ్ తలూపి తీసుకొని వచ్చేసారనమాట. ఇలాగా చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో, వేసింది లేదు పెట్టింది లేదనమాట. అలా దెబ్బపడకండి మీరు. ఏదన్నా ఫేస్బుక్ మార్కెట్లో మీరు సీడ్స్ తీసుకుంటున్నారంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అవి వాళ్ళకి ముందే చెప్పారనుకో, అవి వాళ్ళు తీసి పెడతారండి. ఒకవేళ చెప్పలేదనుకో ఇలా అంటకట్టేస్తారనమాట. బట్ దీంట్లో కొంచెం మంచిది ఏంటంటే, నేనంటే వేయట్లేదు కానీ కొన్ని సీడ్స్ మోస్ట్లీ అన్నీ యూస్ఫుల్ సీడ్సే ఉన్నాయి. అంటే మనకి తెలియని కొన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కార్న్ ఇచ్చేసింది, సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చింది, అండ్ ఏమో బ్రోకలీ, క్యాబేజ్, అండ్ ఇంకోటి ఏంటో
అన్నీ పార్స్లీ ఇలాంటివి అన్నీ వచ్చినాయండి. మోస్ట్లీ అన్నీ మంచిగా పంచుకునే వాళ్ళకైతే వర్తే, అంటే కొన్ని మాకు చాలు అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇది అనిపించింది. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం వేద్దాం అనుకుంటున్నాను నేను, బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయండి, వేసినంత వరకు చాలా బాగా హార్వెస్ట్ చేశాను. సో అందుకని ఈసారి ఇంకొంచెం బాగా పెంచి వేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇవైతే మలబార్ స్పినచ్ అనమాట. నేను ఆల్రెడీ దీనికి కూడా వీడియో పెట్టాను. ఇప్పుడు నేను ఒక 5 సీడ్స్ 6 సీడ్స్ చూపిస్తున్నాను కదండి. నేను వేసింది 4 సీడ్స్, 4 కూడా జర్మినేట్ అయినాయి అండ్ బాగా వచ్చింది. నాకైతే బోల్డ్ అన్ని సీడ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇవన్నీ టమాటాలోనే ఒక 4-5 వెరైటీస్ వరకు టమాటాస్ వచ్చినాయండి. అండ్ బెండకాయల్లోనే ఒక 4 వెరైటీస్ బెండకాయలు వచ్చినాయి. అండ్ ఇంకా సొరకాయ అయితే 2 వెరైటీస్ ఉంటాయి కదా, రౌండ్ అండ్ పెద్దగా ఉండేది, ఆ 2 వచ్చినాయి అనమాట. ఈ ఓక్రానో మరి వేరే ఓక్రానో తెలియదు, కానీ ఒక 2 ఓక్రాలు మాత్రం దీంట్లో జర్మినేట్ అయ్యి వచ్చినాయండి మా దానికి. అంటే రెడ్ కలర్ మాత్రం ఇక్కడదే వేశాను. ఈసారి మాత్రం బీరకాయలు బెండకాయలు అన్నీ వేద్దాం అనుకుంటున్నాను. మరి ఎంత బాగా క్లైమేట్ సపోర్ట్ చేసిద్దో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నేను అలా ఫిక్స్ అయ్యాను అనమాట. మంచిగా మనం పెంచుకుంటేనే బాగుంటున్నాయండి. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దాన్ని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. బయట కొనే కూడా ఇక్కడ మోస్ట్లీ అలాంటివే కదా, మనకి ఫ్రిడ్జర్లో పెట్టి ఉన్నాయే కదా కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు ఆర్గానిక్గా మనం పెంచుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకునే ఏం పర్వాలేదు అనిపించింది. అదేదో బయట కొనుక్కునే బదులు మనమే పెంచుకొని చేసుకుంటే బెస్ట్ అనిపించింది అనమాట. అందుకే నేను ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నా. ఇలా గిన్నెల్లో ఉన్నాయని మాత్రం నేను కలెక్ట్ చేసుకున్నాయండి, కొన్నవి కాదు. ఇవేమో పనసకాయ గింజలు అనమాట. అండ్ ఈ మలబార్ స్పినచ్ అండి, ఇదిగో ఇవే అనమాట. వేస్తే ఇన్ని సీడ్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని పోయినాయి కూడా. అండ్ ఇవేమో యాష్ గడ్ సీడ్స్ అండి. నాకు ఈసారి యాష్ గడ్స్ అయితే 3-4 వచ్చినాయి. ఒకటి మాత్రం వడియాలు పెట్టాను, ఇంకో 2 కూడా వడియాలకి రెడీగా పెడుతున్నాను అనమాట. ఇలా మొత్తం ఎన్ని కలెక్ట్ చేశాను అనమాట. ఇది మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ వెరైటీ ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుంది పులుసుకి. అండ్ ఈసారి గార్డెనింగ్ వీడియోస్ అన్నీ చిన్నగా పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.